నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. ప్రపంచంలోని చీకటి అంతా ఏకమైన ఒక్క అగ్గిపుల్ల వెలుగునిస్తుంది. అలాగే లక్ష్య సాధనకు పట్టుదల తోడైతే నీ విజయాన్ని ఎవరూ ఆపలేరు. లక్ష్యం చిన్నదని చిన్నచూపు చూడకు. మనస్ఫూర్తిగా కృషి చేయి. చిన్న చిన్న గెలుపులు పెద్ద పెద్ద గెలుపులకు పునాది వేస్తాయి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం కృష్ణపక్షం, ఏప్రిల్ 1, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 14 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 25 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 11 గంటల 51 నిమిషముకు, చంద్రాస్తమయం ఉదయం 11 గంటల 59 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం మూల రాత్రి 11 గంటల 1 నిమిషము వరకు, తదుపరి పూర్వాషాఢ. కరణము విష్టి ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు, తదుపరి బాలవ. యోగము పర్యాణం రాత్రి 8 గంటల 19 నిమిషాల వరకు, తదుపరి పరిగము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 9 గంటల 17 నిమిషాల వరకు. యమగండం ఉదయం 10 గంటల 48 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1 గంట 51 నిమిషము నుండి 3 గంటల 23 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల నుండి 1 గంట 33 నిమిషాల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాల నుండి 3 గంటల 59 నిమిషాల వరకు. వర్జ్యం ఉదయం 8 గంటల 38 నిమిషాల నుండి 10 గంటల 13 నిమిషాల వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 38 నిమిషాల నుండి 5 గంటల 26 నిమిషాల వరకు. అమృత గడియలు సాయంత్రం 4 గంటల 49 నిమిషాల నుండి 6 గంటల 26 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 55 నిమిషాల నుండి 12 గంటల 44 నిమిషాల వరకు. ఏప్రిల్ 1 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి సప్తమి రాత్రి 9 గంటల 5 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి అష్టమి. సప్తమి తిథి సకల శుభకార్యాలకు అనుకూలమైన తిథి. తదుపరి వచ్చే అష్టమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉదయం 9 గంటల 23 నిమిషాల వరకు ఉండే విష్టికరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఏప్రిల్ 1. ఎవరైనా సరే మనల్ని ఏప్రిల్ ఫూల్ చేయడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. మనం ఏ మాటను నమ్మొద్దు. దయచేసి వారు చెప్పే మాటల్ని ఆలోచించి నమ్మండి. ఈరోజు ఎటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు లేవు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఈరోజు పండుగ విశిష్టత శీతల సప్తమి. శీతల సప్తమి రోజున దుర్గాదేవిని శీతలీమాత రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున వ్రతాన్ని ఆచరించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు తమ పిల్లలను తీవ్రమైన వ్యాధులు రాకుండా కాపాడుతుందని, ప్రతికూల సమస్యలు రాకుండా రక్షిస్తుందని చాలామంది విశ్వాసం. ఈ పండుగను చాలా చోట్ల బసోడా అని కూడా పిలుస్తారు. శీతల సప్తమి రోజున ఇంట్లో కుడుములు తయారు చేస్తారు. శీతల అష్టమి రోజున ఈ కుడుములు వారి పిల్లలకు దిష్టి తీసి కుక్కలకు తినిపిస్తారు. ఇలా చేయడం వల్ల తమ పిల్లలకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని చాలామంది నమ్మకం. నిన్న మీమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుడిని వధించుట తగదని రావణుడికి బోధించినది విభీషణుడు.
ఈరోజు ప్రశ్న: సీత జాడ తెలుసుకొని వచ్చిన హనుమంతునికి రాముడు ఇచ్చిన బహుమతి ప్రియభక్తుడు, సౌభాగ్యం, ఆలింగన సౌభాగ్యం, దీర్ఘాయుష్మాన్. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: బంధువులు మీ మీద మరింత ఒత్తిడి పెంచుతారు. వృషభ రాశి: కార్యరంగంలోకి దిగితే విజయాలే. శత్రువులనేవారు లేకుండా చాకచక్యంగా వ్యవహరిస్తారు. మిథున రాశి: మంచి ఆలోచన శక్తి కలిగి ఇతరులను ఆకట్టుకునే తత్వం ఉండటంతో విజయాలు సాధిస్తారు. దూరమైన ఆప్తులు, శ్రేయోభిలాషులు దగ్గరవుతారు. సింహరాశి: ముఖ్య వ్యవహారాలలో పట్టు విడుపు ధోరణి మంచిది. కన్యరాశి: ఎంతో కాలంగా కష్ట నష్టాలతో నెట్టుకొస్తున్న మీకు ఆశాజనకమే. తులారాశి: కొద్దిపాటి చికాకులు కలిగిన తాత్కాలికమే. వృశ్చిక రాశి: సుదీర్ఘకాలంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. ధనుస్సు రాశి: మౌనమే అన్ని సమస్యలకు పరిష్కారం. మకర రాశి: ఆర్థిక ఇబ్బందులను సర్దుబాటు ద్వారా పరిష్కరించుకుంటారు. కుంభరాశి: దృఢ సంకల్పంతో ముందుకు సాగడం మంచిది. మీనరాశి: పనులు శ్రమానంతరం ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.